హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిఖిల్ గారు. సార్ ఇప్పుడు ఒక 30,000 ఎర్న్ చేస్తున్న ఒక పర్సన్ 10,00,000 డెట్ ఐ మీన్ 10,00,000 అప్పు అనేది ఆయన తీర్చగలరంటారా? సార్ తీర్చగలరా అని అడిగితే తీర్చాలి కదా! అప్పు తీర్చాలి. చేసేటప్పుడు కంపల్సరీగా తీర్చాలి. సో, ఆ వచ్చే 30,000 జీతంలో ఎలాగా తీర్చాలనేది మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఎవరైనా ఒక 10,00,000 అప్పు ఉంది. 30,000 జీతం ఉంది. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్ రూల్ ఏంటంటే వాళ్ళ 30,000 శాలరీని ఎలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చిన 30,000లో వాళ్ళు బేసిక్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఒక 15,000 తీసుకోవాలి. రైట్? తర్వాత అప్పు తీర్చడానికి ప్రతి నెల ఒక 10,000 అమౌంట్ కట్టేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఐపి. ఎస్ఐపి కాదు. వాళ్ళ అప్పు క్లియర్ చేయడానికి 10,000 ఓకే. ఈఎంఐ అనుకోండి. ఈఎంఐ ఓకే. ఓకే. డన్. సో, 15,000 వాళ్ళు ఖర్చుకు పెట్టుకోవాలి. 10,000 అప్పు తీర్చడానికి ప్రతి నెల కడుతూ పోవాలి. 5,000 ఓకే. మిగిలింది. 15,000, 10,000 25,000 అయింది. కరెక్ట్? సో, యెస్. ఎమర్జెన్సీ ఫండ్ కింద ఓ 2,000 ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోమనండి. ఓకే. ఇంకోటి బఫర్ లేకపోతే అదర్ ఎక్స్‌పెన్సెస్ మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఒక 3,000 అంటే ఈ 2+3 అనేది మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ కింద పెట్టుకోమనండి. 30,000 అయిపోయింది. సో, 10,000 చొప్పున వాళ్ళు కట్టుకుంటూ వెళ్తే ఓకే. సో, అంటే 10,000 ఇంటూ 12 మంత్స్ చేసుకుంటే 1,20,000 పర్ ఇయర్ ఈఎంఐ కడుతున్నారనుకుందాం. సో, అలా కడుతూ పోతే ఆ 10,00,000 రీపేమెంట్ సుమారుగా 7-8 ఇయర్స్‌లో ఆ లోన్ క్లియర్ చేయగలుగుతారు. రైట్? సో, ఇప్పుడు అనదర్ వే ఆఫ్ ఫాస్టెస్ట్ వే ఆఫ్ క్లియరింగ్ ద డెబ్ట్. అంటే ఇంకా కొంచెం త్వరగా చేయాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ 30,000 సాలరీ సరిపోదు కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ పెంచలేరు కాబట్టి పెంచుకునే ఛాన్సెస్ ఎలాగ మనం ప్లాన్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. సో, దానికి వేరే సోర్సెస్ ఏంటంటే మేబీ ట్యూషన్స్ చెప్పొచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేయొచ్చు, లేదంటే డెలివరీ చేయొచ్చు. వీకెండ్ వర్క్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ వర్కర్స్ అంటే డిజైనింగ్ ప్రొఫెషనల్‌గా ఏదైనా చేయొచ్చు. ఆన్‌లైన్ సర్వీసెస్ చేయొచ్చు. ఇవన్నీ చేసుకుంటూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గాని క్రియేట్ చేయగలిస్తే ఇంకో 10,000. సో, ఇక్కడేంటంటే సార్ మళ్ళా నేను మాట్లాడేది అక్కడ 10,000 ఈఎంఐ ప్రతి నెల కడుతూ ఉంటే 7-8 ఇయర్స్‌లో మనం ఆ 10,00,000 డెట్ క్లియర్ చేయొచ్చు. అదే గాని ఆ 10,000ని ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్ గాని ఈ పనులు చేస్తూ పెంచుకోగలిస్తే 10,000 దగ్గర వాళ్ళు 20,000 ప్రతి నెల కట్టుకుంటూ పోతే రైట్? సో, అంటే 20,000 పర్ మంత్ ఇంటూ 12 అంటే 2,40,000 పర్ ఇయర్. అదే ఆ 10,00,000 వితిన్ 4-5 ఇయర్స్‌లో అప్పు క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ విధంగా ఎవరైనా సార్ అప్పు తక్కువ డబ్బులొచ్చినోళ్ళు కంపల్సరీగా మన 10,000 అయితే కట్టాలి. సో, 10,000 కట్టకపోతే మీకు 7-8 ఇయర్స్‌లో 10,000 కడితే 7-8 ఇయర్స్‌లో. అదే 20,000 ఈఎంఐ కట్టుకుంటూ పోతే ఒక 4-5 ఇయర్స్‌లో క్లియర్ చేయగలుగుతారు. సో, ఎప్పుడైనా నేను చెప్పేదేంటంటే డబ్బులు తక్కువ ఉండేటప్పుడు మనకు అవసరం ఉంటేనే అప్పులు చేయండి. మన మన స్తోమత మించి అప్పులు చేశారనుకోండి, తర్వాత మనం కట్టే సిట్యుయేషన్స్ చాలా కష్టమైపోతుంటది. ఇంకోటేంటంటే సార్ ఫర్ ఇదే లోను ఈ 10,00,000 డిఫరెంట్ లోన్స్ ఉన్నాయనుకోండి. అంటే పర్సనల్ లోను సో, ఇప్పుడు మీరు చెప్తుంది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ మీరు చెప్తున్నారు సార్. ఈ 4 ఇయర్స్‌లో మీరు కట్టండి. ఒక 10 ఇయర్స్‌లో మొత్తం ఎలాంగ్ 10,00,000 అప్పు ఉంది. అది క్లియర్ చేయాలంతే. అంటే ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అంటారు సార్. ఇప్పుడు 10,00,000 అప్పు తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ ఎంతో కొంత మనకు 12% ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటది కదా! దానికి. విత్ ఇంట్రెస్ట్ 10,00,000 కట్టాలనుకున్నాం విత్ సార్. ఇంట్రెస్ట్ 10,00,000 ఓకే. విత్ ఇంట్రెస్ట్ 10,00,000 కట్టాలి. ఆ 10,00,000ని ఎలా క్లియర్ చేయాలనేది మనం మాట్లాడుకుంటున్నాం. 10,000 కట్టుకుంటూ ఈఎంఐ ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తే 7-8 ఇయర్స్. 20,000 గాని ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక 10,000 సంపాదించుకోగలిస్తే అంటే 30,000 ప్లస్ 10,000 అంటే 40,000 గాని సంపాదించుకోగలిస్తే 20,000 ఈఎంఐ కట్టుకుంటూ పోతే 4-5 ఇయర్స్‌లో క్లోజ్ చేయొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సార్ లోన్ తీసుకునేటప్పుడు మల్టిపుల్ లోన్స్ ఉంటాయి. పర్సనల్ లోను, ఏదో డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. ఓకే. అలాంటి లోన్స్‌లో ఏదైతే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయో అవన్నీ మర్జ్ చేసుకొని ఒక తక్కువ ఉండే ఇంట్రెస్ట్ రేట్‌లకి మూవ్ అవ్వాలి. మూవ్ అయ్యి అలాంటి లోన్‌ని మనం ఈ 7-8 లేకపోతే 4-5 ఇయర్స్‌లో క్లియర్ చేసుకోవాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైనా ఏదైనా ఉందనుకోండి లోన్‌లో అది ఫస్ట్ మనం క్లోజ్ చేయాలి. ఓకే. సో, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే వాళ్ళు 10,00,000 అప్పు ఏదైతే ఉందో 7-8 గాని లేకపోతే
ఒక 4 to 5 ఇయర్స్‌లో క్లోజ్ చేయగలుగుతారు. ఇదే మనీని సో ఎక్స్‌ట్రా 30,000 కాకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ మీరు జనరేట్ చేయాలి అన్నారు. జనరేట్ చేసిన ఇన్‌కమ్‌లో ఒక 5,000 మనం ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఒక 4 ఇయర్స్ వరకు లేకపోతే 3 ఇయర్స్ వరకు ఎస్ఐపి చేసుకున్నట్లయితే సో మనకి ఎంతవరకు కార్పొరేషన్ రావచ్చనంటారు? మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ ఆ ఎప్పుడైతే వాళ్ళకి అప్పులు ఉంటాయో వాళ్ళకి ఆ ఫోకస్ అన్నీ దాని మీదే ఉంటది. టెన్షన్స్ ఎక్కువవుతాయి. నేను చెప్పేది ఏంటంటే ఆ ఎస్ఐపి 5,000 చేసే బదులు 7 to 8 ఇయర్స్ ఏదైతే ఉందో టైం తగ్గించుకుంటూ వితిన్ 4 ఇయర్స్, 3 ఇయర్స్ అప్పు క్లియర్ చేయమనండి. క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రీ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు 5,000 కదా! 5,000 నుంచి 10,000, 20,000 కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. స్పాన్ ఆఫ్ 4 to 5 ఇయర్స్. బట్ వాళ్ళకి ఇంకా ఇప్పుడు నేను చెప్పాను చూసారా మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ 2,000, 3,000 అది కావాలంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మళ్ళా. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో, ఆ 5,000 మళ్ళీ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనకి ఈ 4 to 5 ఇయర్స్ లేకపోతే 7 to 8 ఇయర్స్‌లో క్లోజ్ అయిపోతదన్నామో, ఒకవేళ ఆ డబ్బులు గాని సరిపోకపోతే లేకపోతే ఆయన క్యారియర్‌లో ఏదైనా స్టాప్స్ వస్తే, సో, ఆ టైంలో ఇలాంటి ఫండ్స్‌ని తీసి ఆ లోన్ క్లియర్ చేయొచ్చు. ఓకే. సో థాంక్ యూ సార్ మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.